ప్రాక్సీ వార్ అంటారు, లేదంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కీలక నాయకులందరినీ కూడా హతమార్చింది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి. సో ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మిలిటరీ స్థావరాలని కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఇరాన్ ఈ రోజు హార్మోజ్ జలసంధిని ఈ రోజు దిగ్బంధించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి షిప్స్ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపలికి వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి. అమెరికా కూడా ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి. యూరోపియన్ దేశాలని, అటు మిగతా చైనా లాంటి దేశాలని మీరు కూడా ఈ హార్మోజ్ విషయంలో రోడ్డుకి రావాలని చెప్పినటువంటి నేపథ్యం కూడా మనకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో అసిమెట్రిక్ వార్ఫేర్, ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం మారిన తీరుతెన్నులు, వీటి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అగ్రరాజ్యం అమెరికా పెద్ద కొన్ని వందల గొడ్డను తిన్న రాబందు కూడా గాలివానకు పడిపోయింది అన్నట్టుగా. సో ఇప్పుడు మనం మాట్లాడితే ఎంతో పెద్ద దేశంగా, అగ్రరాజ్యంగా టామహాక్ మిజైల్స్, B-2 బాంబర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడినటువంటి అమెరికాని ఈ రోజు ముచ్చమటలు పట్టిస్తోంది ఇరాన్. అవునా కదా? ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తారా? దీని వివరాలు ఏంటి చెప్తారా? మనం ఎప్పుడు కూడా చరిత్రలో మనం వెళ్ళి చూసామంటే, చరిత్రలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా యుద్ధంలో వాళ్ళ నేతలు, వాళ్ళ నేతృత్వం చనిపోతే గనక దాసోహం అని ఓడిపోయినటువంటి ఉదంతాలు చాలా చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ పానిపట్ యుద్ధాలు చూద్దాం. పానిపట్ యుద్ధంలో, రెండవ పానిపట్ యుద్ధంలో ఎస్పెషలీ మనకు మహారాజా హేమచంద్ర విక్రమాదిత్య ఆయన గెలుస్తూ ఉన్నటువంటి యుద్ధము ఆఖరి క్షణంలో ఆయన బాణం వచ్చి ఆయన కంటికి తగిలేసరికి ఆయన స్పృహ పోయి చనిపోలేదు, స్పృహ కోల్పోయి ఆయన ఏనుగు నుంచి, అంబారి నుంచి కింద పడిపోయేసరికి మొత్తం తన సైన్యం అంతా చెల్లా చెదరైపోయింది, ఓడిపోయాడు. అదే పృథ్వీరాజ్ చౌహాన్తో అదే వచ్చింది. పృథ్వీరాజ్ చౌహాన్ని వాళ్ళు ఓడించంగానే సైన్యం చెల్లా చెదరైపోయింది. అలాగే మనం చూస్తే మనకు ఆళియ రామరాయలు తలని వాళ్ళు శిరఛేదన చేసి దాన్ని వాళ్ళు చూపించంగానే మొత్తం విజయనగర సామ్రాజ్యం పతనమైంది. అంతకంటే జస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఈ 5 మంది బహమని సుల్తాన్ని ఓడించినటువంటి ఘన కీర్తి ఉన్నటువంటి ఆళియ రామరాయ సైన్యం ఆయన చనిపోగానే మొత్తం వాళ్ళు దాసోమన్నారు, ఓడిపోయారు. కాబట్టి మన చరిత్రలో నేతృత్వాన్ని చంపేస్తే కనుక, అటాక్ చేసి వాళ్ళని డికాపిటేట్ చేసి వాళ్ళని కనుక ఎలిమినేట్ చేస్తే దాసోహమని యుద్ధాలు ఓడిపోయినటువంటి ఉదంతాలు కోకొల్లలు చూసాం. దానికి భిన్నంగా ఈ రోజు ఇరాన్ చేస్తున్న యుద్ధము వాళ్ళ నేతృత్వం మొత్తం కోల్పోయినా ఆ దేశం నిలబడి యుద్ధం చేయగలుగుతోంది అంటే ఇది ఒక పెద్ద మనకు యుద్ధ నీతి మనం నేర్చుకోవాల్సిన అంశం చాలా ఉంది అని చెప్పి మనం ఏదో ఇరాన్ ఎండోర్స్ చేస్తున్నట్టు కాదు. ఇరాన్ లో ఉన్నటువంటి ఒక పాశవిక ఆలోచన, జిహాదీ మనస్తత్వం ఉండి అతి కిరాతకంగా ఇజ్రాయెల్లో వాళ్ళు October 7 చంపినటువంటి ఉదంతాన్ని మనం మర్చిపోవట్లేదు. వీళ్ళు ఎటువంటి ప్రాక్సీలను పెట్టారు, ఎటువంటి టెర్రరిస్టులను పెట్టారు. వాళ్ళ దేశంలోనే మాసా అమీని సరిగా బట్ట వేసుకోలేదని అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపితే దాన్ని ఉద్యమిస్తున్నటువంటి మహిళల్ని ఎంతమందిని చంపారు అవన్నీ చూసాం మనం. కాబట్టి మనం మోరల్ లెక్చర్ ఇవ్వట్లేదు, శాస్త్రంలో యుద్ధ నీతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శత్రువు దగ్గర కూడా యుద్ధ నీతి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది. మనం శ్రీకృష్ణుడే మనం పాండవుల్ని పంపించాడు, యుధిష్ఠుడిని పంపించాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చనిపోతావో చెప్పు అని అడిగాడు. అంటే శత్రువు దగ్గర కూడా శత్రువుని ఎలా ఓడించాలో తెలుసుకోవాల్సినటువంటి మనం గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి మనకు ఒక ఓపెన్నెస్ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే మనకు తెలిసిన నీతి ఇలాగే యుద్ధం చేస్తామంటే కనుక శత్రువు వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతిసారి యుద్ధ నీతులు మారుతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అందుకని ఈ రోజు ఇరాన్ చేస్తున్న యుద్ధం అన్నది చాలా అంశాలలో ఈ అసిమెట్రికల్ వార్, ఇందాక నువ్వు చెప్పినట్లు అసిమెట్రికల్ వార్ ఎలా జరుగుతున్నది అని మనం చూసామంటే కనుక ఇంత పెద్ద సూపర్ పవర్ అయినటువంటి అమెరికా ఈరోజు వాళ్ళ వార్షిప్స్ అన్ని కూడాను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి వెనక్కు తీసుకెళ్లి ఎక్కడో అరేబియన్ సీలో పెట్టుకుంటున్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కెపాసిటీ ఎంత ఉన్నదో. అలాగే వీళ్ళకు జెరార్డ్ ఫోర్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది ఆ రోజు ఇది అక్కడ నుంచి మన హైఫా పోర్ట్ నుంచి ఈ రోజు గ్రీస్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, యుద్ధం నుంచి పారిపోతుంది. అది ఎందుకు? వాళ్ళలో అక్కడ టాయిలెట్స్ లేవు, అది చూసాం మనం. రెండు వాళ్ళ అంటే బట్టలు వాషింగ్ లాండ్రీ చేసేటువంటి ప్రాంతంలో నిప్పు వచ్చేసరికి సగం ఆల్మోస్ట్ 25-30% వాళ్ళ సైనికులకి పడుకోవడానికి పరుపులు లేవు, నేల మీద టేబుల్ మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. సో ఇంత పెద్ద మహా సామ్రాజ్యమైనటువంటి సూపర్ పవర్ ఈరోజు ఎటువంటి అష్ట కష్టాలు పడుతోందో చూస్తున్నాం మనం. డొనాల్డ్ ట్రంప్ గత వారం 10 రోజులుగా చెప్తున్నాడు, అక్కడ మాకు కొట్టడానికి ఏమైనా టార్గెట్సే లేవు అంటున్నాడు. అన్నీ మేము ధ్వంసం చేసేసాము, వాళ్ళ లీడర్షిప్ ని చంపేశాము, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ కొట్టేశాము, మేము రెడార్స్ ని కొట్టేశాము, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏమి బతకలేదు, మేము గెలిచేసామని చెప్పుకుంటున్నటువంటి అతను
ఈ రోజు మరి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గరానికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈ అసిమెట్రికల్ వార్ అన్నది నేతృత్వం పోయినా ఎలా మనం యుద్ధం చేయగలగాలి అన్నది ఇరాన్ ఈ రోజు అందరికీ చూపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం. డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు, ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేసి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుందని మేము అనుకోలేదు అన్నాడు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని ఇంత పటిష్టంగా వాళ్ళు తట్టుకొని వాళ్ళు ఆపగలుగుతారని మేము అనుకోలేదు అన్నాడు. అంటే ఏమి ప్లానింగ్ లేకుండా వెళ్ళాడు. ఆ గర్వంతో అహంకారంతో నేనే సూపర్ పవర్ అనుకొని వెళ్ళాడు. శక్తి చాలా తక్కువ ఉన్నటువంటి ఇరాన్ ఈ రోజు యుద్ధాన్ని అసిమెట్రికల్ గా ఎలా జయించగలుగుతుంది అన్నది ఇవన్నీ కూడా పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అందుకని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. వీళ్ళు ఎలా చేస్తున్నారు, సొరంగాలు తవ్వుకున్నారు, వీళ్ళ ఫస్ట్ దాడులను తట్టుకోవడానికి వాళ్ళు ఎలా దాచిపెట్టారు, అవన్నీ ఎలా డికాయ్స్ పెట్టారు. వీళ్ళేమో యాక్చువల్ గా మిసైల్ లాంచ్ ప్యాడ్స్ కొడుతున్నాం అనుకుంటున్నారు కానీ అక్కడ డమ్మీలు ఉన్నాయి. అలాగే మనకు టార్మాక్ మీద వాళ్ళు పెయింట్లు వేశారు, 3D పెయింట్ వేశారు. దాన్ని చూసి వీళ్ళు అక్కడ హెలికాప్టర్ ఉందని వీళ్ళు కొట్టారు. సో ఎన్ని వాళ్ళు ఎటువంటి ట్రిక్స్ వాళ్ళు అవలంబిస్తున్నారో చూస్తున్నాం. నేతృత్వం పోయినా కానీ ఈ రోజు ముజ్తఫా బతుకున్నాడో చనిపోయాడో తెలియదు, అయినా కానీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఐఆర్జీసీ. అంటే ఆళ్య రామరాయలు చనిపోగానే వీళ్ళు ఎలాగైతే సరెండర్ అయిపోయి వీళ్ళు ఓడిపోయారో అలా కాకుండా ముజ్తఫా బతికున్నా ముజ్తఫా కూడా చనిపోయినా కానీ పర్వాలేదు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడాను అసిమెట్రికల్ వార్ మనం తప్పకుండా నేర్చుకోవాలి. పైపెచ్చి వాళ్ళు దాడులు చేస్తున్నవన్నీ కూడాను సాఫ్ట్ బెల్లీ అంటాం కదా, ఎక్కడ అమెరికాకు నొప్పి తగులుతుందో అక్కడ కొడుతున్నారు. ఈ రోజు అమెరికన్ ఎంబసీస్ అన్నిటి మీద దాడులు చేశారు. లేటెస్ట్ గా కువైట్ లో ఉన్నటువంటి ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ మీద దాడి జరిగింది. పైపెచ్చు వాళ్ళ సిఐఏ ఆఫీస్ మనకు రియాద్ లో కొట్టారు. అలాగే వాళ్ళ అమెరికన్ బేసెస్ మీద అన్ని కొట్టారు. సో ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్ళింది దానివల్ల, వాళ్ళ స్థావరాలని వాళ్ళ ఎంబసీలనే కాపాడుకోలేనటువంటి అమెరికా మమ్మల్ని ఏం కాపాడుతుంది అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళింది. రెండు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ని బిజీగా పెట్టారు. ఇజ్రాయెల్ మీద బొంబార్డ్మెంట్ జరుగుతూ ఉండగా ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళ ఐరన్ డోమ్లు, డేవిడ్ స్లింగులు, వీళ్ళ థాడ్లు, వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళవన్నీ కూడాను అక్కడ పేట్రియట్, టామోహాక్లు అన్ని అక్కడికి ఇజ్రాయెల్కి ఇచ్చేసారు. ఈ దేశాలకు అన్ని వల్నరబుల్ గా ఉన్నారు, మీ తంటలు మీరు పడండి అని వదిలేశారు వాళ్ళకి. సో అది ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఇరాన్ చేసింది. సో ఈ అమెరికా అన్నది నమ్మదగ్గటువంటి పార్ట్నర్ కాదు అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వగలిగారు. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక అసిమెట్రికల్ వార్ లో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ మిత్ర దేశమైన ఒమాన్ ని వదిలిపెట్టలేదు. ఒమాన్ లో ఉన్నటువంటి డుకాం పోర్ట్ ని కొట్టారు. ఎందుకు కొట్టారు డుకాం పోర్ట్ ని? సలాలా పోర్ట్ ని కొట్టారు. అంటే గల్ఫ్ ఆఫ్ మన పర్షియన్ గల్ఫ్ లో లేనటువంటి పోర్ట్స్. రేపటి రోజు మేము ఇక్కడ పైప్ లైన్ వేసుకుంటాము, ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసి అక్కడి నుంచి మేము పంపించుకుంటాము, పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఈ చోక్ హోల్డ్ ని ఇరాన్ యొక్క కబ్జా నుంచి మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము అనుకునే ఆలోచన కూడా వాళ్ళు అటాక్ చేసింది ఇరాన్. సో మీకు అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీరు కనుక దానికి బైపాస్ చేసి దాన్ని కూడా అటాక్ చేస్తాం. సో అలా ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఈరోజు కంప్లీట్ గా ఇరాన్ చేతిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.